హాయ్ ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ బ్యాక్ టు రమారెడ్డి మ్యాథ్స్ అకాడమీ. ఇదేంటి అనంటే చాలామంది స్టూడెంట్స్ అనేది నన్ను రిక్వెస్ట్ చేయడం వల్ల నేను ఈ సబ్జెక్ట్ అనేది స్టార్ట్ చేస్తున్నాను. అదేంటో మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. సిగ్నల్స్ అండ్ సిస్టమ్స్. ఓకే, ఇది మనకి కోర్ వాళ్ళకు ఉన్నటువంటి సిగ్నల్స్ అండ్ సిస్టమ్స్. ఓకే, 2-1లో ఉంది, కొంతమందికి 2-2లో ఉంది. ఒకవేళ కనుక మీరు ఫస్ట్ టైం ఈ వీడియో చూస్తే మీరు ఏ యూనివర్సిటీ అండ్ ఏ సెమ్లో ఉన్నారనేది కంపల్సరీ కమెంట్ చేయండి. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సిగ్నల్స్ అండ్ సిస్టమ్స్ అనేది మరి రమా మేడం ఎందుకు చెప్తుంది అని అంటే, చూడండమ్మా, సిగ్నల్స్ అండ్ సిస్టమ్స్లో మోస్ట్లీ 85% అనేది మ్యాథమెటిక్స్ ఉంటుంది. అది మీరు నేర్చుకున్నటువంటి మ్యాథ్స్, అదేంటో చెప్తాను. అండ్ 10-15% అనేది థియరీ ఉంటుంది. చాలా చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ దట్టు మీరు సిగ్నల్స్ అండ్ సిస్టమ్స్ మీకు రావాలి, దీన్నే మనం ఎస్ఎస్ అంటాం కదా, ఇది రావాలి అని అంటే మీకు కంపల్సరీ 4-year సిరీస్ గురించి ఐడియా ఉండాలి. అండ్ 4-year ట్రాన్స్ఫార్మ్స్ తెలిసి ఉండాలి, లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ తెలిసి ఉండాలి. వీటితో పాటు ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీస్ అనేది కంపల్సరీ తెలిసి ఉండాలి. మేడం నేను ఈ సబ్జెక్ట్ ప్రిపేర్ అవ్వను అని అనుకుంటే కుదరదు, కంపల్సరీ ప్రిపేర్ అవ్వాలండి. ఎందుకంటే మీకు 2-1లో ఇది సిగ్నల్స్ అండ్ సిస్టమ్స్ అని ఉంటుంది. దీని ఎక్స్టెన్షన్ ఏంటో నేను చెప్తాను చూడండి. ఫస్ట్ మనం 2-1 ఆర్ 2-2లో సిగ్నల్స్ అండ్ సిస్టమ్స్ నేర్చుకుంటాము. ఇక్కడ మనం దీన్ని ఎక్స్ ఆఫ్ టీ అనేది సిగ్నల్ చెప్తాను, దీని ఫంక్షన్ని, అది మనకు అవసరం లేదు. ఈ సిగ్నల్స్ అండ్ సిస్టమ్స్లో నేర్చుకున్నటువంటి కంటెంట్నే మనం ఈ 3rd ఇయర్లో ఏం నేర్చుకుంటామంటే డిజిటల్ సిగ్నల్ ప్రాసెసింగ్. ఓకే, ఇదొక టాపిక్ ఉంటుంది. దీని ఎక్స్టెన్షన్ మనకి ఫైనల్ ఇయర్కి వచ్చేసరికి డిజిటల్ ఇమేజ్ ప్రాసెసింగ్. ఓకే, ఈ 3 సబ్జెక్ట్స్ అనేది ఒకదానికొకటి రిలేట్ అయి ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఎస్ఎస్ సిగ్నల్స్ అండ్ సిస్టమ్స్ అనేది పర్ఫెక్ట్గా వస్తేనే ఈ 2 టాపిక్స్ అనేది క్లియర్గా అర్థమవుతుంది. అది రావాలి అని అంటే మన మ్యాథమెటిక్స్ అప్లికేషన్స్ అన్నీ తెలిసి ఉండాలి. మీరు కనుక సిగ్నల్స్ అండ్ సిస్టమ్స్ ప్రిపేర్ అవుతున్నారు అని అంటే మీకు కంపల్సరీ 2-1లో, ఒకవేళ JNTU వాళ్ళైతేనేమో NMCV అని ఉంటుంది, న్యూమరికల్ మెథడ్స్ అండ్ కాంప్లెక్స్ వేరియబుల్స్. అందులో 4-year సిరీస్ చెప్పాను, అదొకసారి రిఫర్ చేయండి. అండ్ ఒకవేళ మీకు వేరే యూనివర్సిటీస్ వాళ్ళైతే లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఉన్నాయండి. ఆ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ కూడా మన వాళ్ళకైతే ఫస్ట్ ఇయర్లో ఉంది, కొంతమందికి 2-1లో ఉంది. అవి బాగా పర్ఫెక్ట్గా ప్రిపేర్ అవ్వండి. అప్పుడు ఈ సబ్జెక్ట్ అనేది డామ్ ఈజీగా నేను మీకు చెప్తాను. ఒకవేళ మీరు కనుక డిఫరెంట్ యూనివర్సిటీ నుంచి ఈ వీడియో చూస్తుంటే నాకు వాట్సాప్ నుంచి కాంటాక్ట్ అవ్వండి, మీ సిలబస్ అనేది సెండ్ చేయండి. మీ టాపిక్స్ కూడా కవర్ అవ్వకపోతే నేను అవి కవర్ చేస్తాను. దట్టు పర్ఫెక్ట్గా ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీస్, లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్, 4-year సిరీస్, 4-year ట్రాన్స్ఫార్మ్స్ అనేది క్లియర్గా వినండి. అప్పుడే మీకు ఈ సబ్జెక్ట్ అనేది చాలా ఈజీగా అర్థమవుతుంది. మరి సిగ్నల్ అంటే ఏంటి మేడం అని అంటే మనకి తెలుసు, చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ సిగ్నల్స్ ఉన్నాయి. మొబైల్ సిగ్నల్స్ కావచ్చు, అండ్ వైఫై సిగ్నల్స్ కావచ్చు, అండ్ టీవీ సిగ్నల్స్, చాలా రైట్. అవి ఏంటి అని అంటే యాక్చువల్గా సిగ్నల్ ఈజ్ ఏ ఫంక్షన్ రిప్రజెంటింగ్, ఇట్ ఈస్ ఎ ఫంక్షన్. యాక్చువల్గా ఇక్కడ మనం సిగ్నల్స్ అండ్ సిస్టమ్స్లో ఎక్స్ ఆఫ్ టీతోనే డినోట్ చేస్తాము. ఇట్ ఈజ్ ఎ ఫంక్షన్, ఇట్స్ రిప్రజెంటింగ్ ఎ ఫిజికల్ క్వాంటిటీ. ఆర్ దీన్నే మనం మ్యాథమెటికల్లీ సిగ్నల్ ఈజ్ ఎ ఫంక్షన్ ఆఫ్ ఇండిపెండెంట్ వేరియబుల్ టీ, ఇట్ రిప్రజెంట్స్ ఎ సిగ్నల్. అంటే ఏంటిది, ఇక్కడ ఏదైనా ఒక ఫంక్షన్ తీసుకుంటే మనకి dy/dx తీసుకుంటే అక్కడ ఇండిపెండెంట్ డిపెండెంట్ వేరియబుల్ మనకి తెలుసు. కానీ సిగ్నల్స్ అండ్ సిస్టమ్స్లో ఎక్స్ ఆఫ్ టీ అనేది సిగ్నల్ని రిప్రజెంట్ చేస్తే ఏమంటున్నాను, ఇట్ ఈజ్ ఇండిపెండెంట్ వేరియబుల్. టీ అనేది ఇండిపెండెంట్ వేరియబుల్ అంటాము సిగ్నల్స్లో. బట్ ఈ సిగ్నల్ రిప్రజెంటేషన్ అనేది 4 టైప్స్గా మనం రిప్రజెంట్ చేస్తాము. అదేంటో నేను 1 by 1 ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. జస్ట్ మినిట్. చూడండమ్మా, మనకి రిప్రజెంటేషన్ ఆఫ్ సిగ్నల్ అనేది 4 టైప్స్గా ఉంటుంది. ఒకటి వచ్చేసి ఫంక్షనల్ రిప్రజెంటేషన్,
అండ్ టాబ్యులర్ రిప్రజెంటేషన్, గ్రాఫికల్ రిప్రజెంటేషన్, సీక్వెన్స్ రిప్రజెంటేషన్. ఇక్కడ ఏంటంటే దీస్ ఫస్ట్ 3 వీటిని ఇది కంటిన్యూస్ రిప్రజెంటేషన్. దిస్ ఈస్ ద డిస్క్రీట్ సిగ్నల్. ఈ 3 అనేది కంటిన్యూస్ సిగ్నల్ అండ్ ఇది మనకి డిస్క్రీట్ సిగ్నల్ అంటాము. అదేంటో చెప్తాను చూడండి. యాక్చువల్గా ఏంటి అని అంటే మీకు ఫంక్షనల్ రిప్రజెంటేషన్ అంటే ఇక్కడ ఏమన్నాను నేను, ఎక్స్ ఆఫ్ టీ అనేది ఒక సిగ్నల్ అనుకుంటే, సపోజ్ ఒక ఫంక్షన్ ఎక్స్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు టీ స్క్వేర్ అని ఇచ్చారు. మరి ఫంక్షనల్ రిప్రజెంటేషన్నే మనం మ్యాథమెటికల్ రిప్రజెంటేషన్ అని కూడా అంటాము, ఆర్ ఫార్ములా రిప్రజెంటేషన్ అని కూడా అంటాము. దీన్ని ఏ విధంగా రిప్రజెంట్ చేస్తాము అంటే టీ అనేది టైం వేరియంట్, ఎక్స్ ఆఫ్ టీ అనేది యాంప్లిట్యూడ్ని డిఫైన్ చేస్తుంది. ఇక్కడ ఇఫ్ సపోజ్ టీ ఈజ్ ఈక్వల్ టు 0 తీసుకున్నా అనుకోండి, దెన్ ఎక్స్ ఆఫ్ 0 ఈజ్ వాట్, 0. If t is equal to 1, it represents 1. If t is equal to 2, then x of 2 is what, 4. ఈ విధంగా మనం రిప్రజెంట్ చేస్తాము. ఇక్కడ ఏంటిదంటే t రిప్రజెంట్స్ ద టైమ్ అండ్ x ఆఫ్ t అనేది యాంప్లిట్యూడ్ని రిప్రజెంట్ చేస్తుంది. దీన్నే టాబ్యులర్ రిప్రజెంటేషన్లో ఏ విధంగా రాస్తాము అని అంటే ఏం లేదండి, టేబుల్ ఫార్మాట్లో ఇచ్చినటువంటి ఫంక్షన్ వాల్యూ ఎక్స్ ఆఫ్ టీ అండ్ ద టైమ్. ఓకే, టైం ఎంత తీసుకున్నావు నువ్వు, 0, 1, 2 ఈ విధంగా. అప్పుడు ఎక్స్ ఆఫ్ టీ ఎంత వచ్చిందండి, ఇట్స్ 0, 1, 4. దిస్ ఈస్ ద టాబ్యులర్ రిప్రజెంటేషన్. మరి దీన్నే గ్రాఫికల్ రిప్రజెంటేషన్లో ఏ విధంగా రాస్తాము అని అంటే ఎప్పుడైనా ఎక్స్ యాక్సిస్ మీద మనం ఏం తీసుకుంటాము, టైం తీసుకుంటాము అండ్ దిస్ y యాక్సిస్ మీద ఎక్స్ ఆఫ్ టీ తీసుకుంటామండి. దిస్ ఎక్స్ ఆఫ్ టీ రిప్రజెంట్స్ ద యాంప్లిట్యూడ్. ఓకే, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఇనీషియల్ నేను 0 తీసుకుంటున్నాను. ఓకే, తర్వాత 1 ఎక్స్ యాక్సిస్ మీద 2, 3, 4 తీసుకుంటే మనకి తెలుసు ఇఫ్ యూ పుట్ x is equal to 0 టైమ్, దెన్ వాట్ ఈస్ ద యాంప్లిట్యూడ్, అప్పుడు ఏమవుతుంది నాకు, యాంప్లిట్యూడ్ 0 వస్తుంది హియర్. దెన్ ఇఫ్ యూ పుట్ x is equal to 1 టైమ్, దెన్ వాట్ ఈస్ ద యాంప్లిట్యూడ్, x ఆఫ్ t అనేది 1 వస్తుంది. అంటే ఇది 1, 4, 9 ఇలా ఉందనుకోండి, 1 వస్తుంది. ఓకే, తర్వాత xt ఈజ్ ఈక్వల్ టు 1 ఉంటే 1t ఈక్వల్ టు 2 ఉన్నప్పుడు ఎంత వచ్చింది, యాంప్లిట్యూడ్ 4 వచ్చింది. ఈ విధంగా. ఓకే, వీటిని ఈ గ్రాఫ్ అనేది నాకు దేన్ని రిప్రజెంట్ చేస్తుంది, గ్రాఫికల్ రిప్రజెంటేషన్. ఓకే, ఆఫ్ ద ఎక్స్ ఆఫ్ టి సిగ్నల్. ఇంకొకటి ఏంటి అని అంటే ఈ 3 అనేది 1, 2, 3 దీస్ 3 సిగ్నల్స్ ఆర్ ద కంటిన్యూస్ సిగ్నల్స్. వీటిని ఏమంటాం మనం, కంటిన్యూస్ సిగ్నల్స్. అంటే ప్రతి వేరియబుల్కి ఒక సిగ్నల్ ఒక వాల్యూ, ఒక యాంప్లిట్యూడ్ అనేది జనరేట్ అవుతుంది. బట్ సీక్వెన్స్ రిప్రజెంటేషన్ వచ్చేసి దిస్ ఈస్ ద డిస్క్రీట్ సిగ్నల్. దీన్ని మనం డిస్క్రీట్ సిగ్నల్ అంటాము. ఇది ఏంటి అని అంటే ఇఫ్ యూ కన్సిడర్, బట్ ఇది సీక్వెన్స్గా డిపెండ్ అయి ఉంటుంది. ఎక్స్ ఆఫ్ ఎన్ తోనే నేను రిప్రజెంట్ చేస్తాను. అది ఎలా అంటే చూడండి, ఎన్ అనేది శాంపుల్ అండి. ఇస్ ఇట్ విజిబుల్ హియర్, రాయొచ్చా ఇక్కడ? ఓకే, హియర్ ఎన్ ఆర్ ద శాంపుల్ వాల్యూస్ అండ్ ఎక్స్ ఆఫ్ ఎన్ అనేది శాంపుల్ వాల్యూస్. ఎక్స్ ఆఫ్ ఎన్ యొక్క వాల్యూస్ ఎలా తీసుకుంటామంటే ఇఫ్ యూ కన్సిడర్ 1, 2, 3, 4 ఇది ఓన్లీ ఇక్కడ నేను ఏదైతే డాట్ రాస్తున్నానో దట్ ఆర్ ద శాంపుల్ వాల్యూస్ ఆర్ శాంపుల్స్. చూడండి దీన్ని ఏ విధంగా రిప్రజెంట్ చేస్తాను అని అంటే ఓకే 1, 2, 3 ఇలా ఉండొచ్చు, 4. ఓకే, అంటే అన్నీ సేమ్ ఉండకపోవచ్చు. బట్ ద థింగ్ ఏంటి అని అంటే
చూడండమ్మా, కంటిన్యూస్ సిగ్నల్‌లో మనకి ప్రతి వాల్యూకి ఒక యాంప్లిట్యూడ్ అనేది జనరేట్ అవుతుంది. బట్ ఇక్కడ ఏంటిదంటే ఓన్లీ దట్ ఇంటీజర్స్ ఏవైతే శాంపుల్స్ తీసుకున్నామో అక్కడ మాత్రమే మనకి ఇక్కడ ఇది జనరేట్ అవుతుంది డాట్, రైట్? సిగ్నల్. ఓకే. అంటే రిమైనింగ్ ఏమీ ఉండవు. ఈ టైప్ ఆఫ్ సిగ్నల్‌ని మనం ఏమంటామనంటే సీక్వెన్స్ రిప్రజెంటేషన్. దిస్ ఈజ్ ఎ డిస్క్రీట్ సిగ్నల్ అంటాము. ముందు క్లాసుల్లో, నెక్స్ట్ క్లాసుల్లో అసలు క్లాసిఫికేషన్ ఆఫ్ సిగ్నల్స్ ఎన్ని రకాలుగా ఉన్నాయి, వీటి గురించి ఇంకా ఇన్ డీటెయిల్డ్‌గా నెక్స్ట్ క్లాస్‌లో చెప్తాను. దిస్ ఈజ్ ఓన్లీ ద ఇంట్రడక్షన్ అండి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కమెంట్ సెక్షన్‌లో కమెంట్ చేయండి. ఇంకా కావాలనుకుంటే వాట్సాప్ నుంచి కూడా కాంటాక్ట్ అవ్వచ్చు. బట్ మన ఇన్‌స్టాగ్రామ్ పేజ్ ఉంది అండ్ టెలిగ్రామ్ ఉంది, అక్కడికి వెళ్ళి కూడా ఫాలో చేయండి. ఆల్ ది వెరీ బెస్ట్. అండ్ ఇంకొకటి, మీకు ఈ సిగ్నల్స్ అండ్ సిస్టమ్సే కాకుండా మీ సబ్జెక్ట్స్ అయినటువంటి డిఎల్డి ఏమంటారు, కొంతమంది డిఎల్డి డిజిటల్ లాజిక్ డిజైన్ కావచ్చు, ఆర్ ఎస్టిఎల్డి స్విచ్చింగ్ థియరీ అండ్ లాజిక్ డిజైన్, అండ్ ఎన్ఎంసివి, ఓకే, ఇవన్నీ మన ప్లేలిస్ట్లో ఉన్నాయండి. అక్కడికి వెళ్ళి చెక్ చేసుకోండి. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.